Record on this. Welcome back. So welcome back to another tutorial. And ఈ ట్యూటోరియల్లో మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోబోతున్నాం. ఓకే, ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే విచ్ ఈస్ వెరీ వెరీ యూజువల్లీ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందరికీ. దట్ ఈస్ కాల్డ్ లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే, ఏమంటారంటే లోడ్ బ్యాలెన్సింగ్. చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటనేది. ఓకేనా? సో లోడ్ బ్యాలెన్సింగ్ అంటే సింపుల్ థింగ్, ఆ వర్డ్లోనే ఉంది. ఓకేనా? లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి చెప్పండి మీరు. బేసిక్ టర్మినాలజీలో లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంచెం ఒక ఇన్కమింగ్ ట్రాఫిక్ ఉందనుకోండి. ఆ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అది అక్రాస్ దట్ ఇన్స్టెన్స్ అవ్వచ్చు, అక్రాస్ ది డిఫరెంట్ మల్టిపుల్ థింగ్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని ఏమంటారంటే లోడ్ బ్యాలెన్సర్ అంటారు. ఓకేనా? సో ఈ యొక్క సెషన్లో మనం కంప్లీట్గా ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్తో అసలు ఒక లోడ్ బ్యాలెన్సర్ ఎలా వర్క్ చేస్తుంది, ఏ విధంగా వర్క్ చేస్తుంది, అసలు ఎలా ఉంటుంది, ఎందుకు లోడ్ బ్యాలెన్సర్ ఉపయోగించుకోవాలి, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి. ఓకేనా? సో మనకి టోటల్గా త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ అసలు ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, అండ్ ఈరోజు వన్ ఆఫ్ ద లోడ్ బ్యాలెన్సర్ గురించి మనం మాట్లాడుకుందాం అన్న. సో బికాస్ ఫస్ట్ నువ్వు నీకు చెప్పిన తర్వాత నువ్వు గో త్రూ ఒక ప్రాక్టికల్స్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో ఆ సెషన్లో మనం యాక్చువల్ లోడ్ బ్యాలెన్స్ ఎలా వర్క్ చేస్తుంది, రిమైనింగ్ ఈరోజు నేను అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది డిఫరెన్సెస్ చూసి అసలు ఈ త్రీ డిఫరెంట్ వాటిని ఏ టైంలో వాడాలి, ఎలా వాడాలి అనేది మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ టుడే అండ్ ఇట్ విల్ బి వెరీ క్విక్ సెషన్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్. అంటే మనం ఏదైతే ప్రాక్టికల్ ఫస్ట్ కాన్సెప్చువల్ స్టోరీ చెప్తాను, దాని తర్వాత థియరిటికల్ స్టోరీ కూడా చెప్తాను. లెట్ మీ షేర్ మై స్క్రీన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సింపుల్. సో మనం మాట్లాడుకునేది ఏంటంటే సింప్లీ లోడ్ బ్యాలెన్సర్ అన్న. ఈ యొక్క వర్డింగ్ లోనే ఉంది చూడు, వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్. నువ్వు రెస్పాండ్ అవ్వచ్చు శైలజ, అండ్ యూ కెన్ టాక్. నీకు క్వశ్చన్స్ ఉంటే నువ్వు అడగొచ్చు కూడా యాక్టివ్. ఇట్స్ నాట్ వన్ వే సెషన్, ఇట్స్ 2-way సెషన్. ఓకేనా? సో లోడ్ బ్యాలెన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే, నీకు ఒక వెబ్సైట్ ఉంది. అసలు లోడ్ బ్యాలెన్స్ అనేది ఎందుకు వాడతారని ఒక విషయం చెప్తాను. సో లోడ్ బ్యాలెన్స్ ఎందుకు వాడతారంటే, నీ డే టు డే లైఫ్లో నీ అప్లికేషన్ని ఒక మిషన్ మీద ఇన్స్టాల్ చేస్తున్నావు, అవునా? సో ఇప్పుడు రేపు పొద్దున నీ ఇన్స్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఇలా ఉన్నాడు. ఓకే, ఒక వెబ్సైట్ ఉంది అనుకో, ఇది ఒక వెబ్సైట్ అనుకుందాం. ఓకే, సో యూజర్ ఏం చేస్తాడు, ఆటోమేటిక్ ఈ వెబ్సైట్ నుంచి హ్యాండిల్ చేస్తాడు, రైట్? సో ఇప్పుడు నువ్వు ఒక్కడే యూజర్ ఉన్నావు, అవునా? సో నీ వెబ్సైట్ లాగిన్ అయిపోతావు, వాట్ ఎవర్ వర్క్ యూ డూ నువ్వు చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 100 మెంబర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. స్టిల్ నీ సర్వర్ ఏదైతే ఉందో దీని కెపాసిటీ ఈ రిమైనింగ్ 4 మెంబర్స్ని కూడా ఈ యొక్క యాక్సెసింగ్ యొక్క కెపాసిటీని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద కేస్, ఒక కేసులో నీకు 10 మంది వచ్చారు. ఓకే, ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో స్టిల్ ఈ వెబ్సైట్ని యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఓకే, బట్ కొంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క హెల్త్ ఎప్పుడు ఉందంటే, ఈ యొక్క మీరు ఈ వెబ్సైట్ని ఏదో ఒక ఇన్స్టెన్స్ మీద, EC2 ఇన్స్టెన్స్ మీద మీరు డిప్లాయ్ చేసి ఉంటారు కదా. సో నువ్వు చెప్పు, దానికి న్యాచురల్ టెండెన్సీ ప్రకారం మైట్ బి ఆ ఇన్స్టెన్స్ అనేది మైట్ బి డౌన్ అయిపోవచ్చు. డౌన్ అవుతున్నప్పుడు ఏమైంది, యూజర్స్కి ఏమవుతారు, యూజర్స్ ఇబ్బంది పడతారా లేదా? నీ వెబ్సైట్ అన్అవైలబుల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారు, యూజర్స్ అనేది ఇంపాక్ట్ వస్తుంది, వెబ్సైట్ వర్క్ అవ్వట్లేదు అంటారు ఆబ్వియస్లీ. సో అండ్ మోర్ ఓవర్, అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. సో ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఈ ఒక్క EC2 ఇన్స్టెన్స్ ద్వారానే వర్క్ చేస్తున్నారు. అంటే వాట్ యూ మీన్ అంటే ఈ యొక్క ఓన్లీ ఈ యొక్క ఒక్క ఇన్స్టెన్స్ ద్వారానే యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఓకేనా? అదే గనక వాట్ వీ కెన్ డూ, మనం ఒక డిఫరెంట్ అప్రోచ్లో, ఓకేనా, ఒక డిఫరెంట్ అప్రోచ్లో కనుక మనం వచ్చామనుకోండి, మన యొక్క వెబ్సైట్ అనేది హైలీ అవైలబుల్గా ఉండాలంటే, హైలీ స్కేలబుల్గా ఉండాలంటే, హైలీ అవైలబుల్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? డెఫినెట్గా మనం ఒక ప్రాపర్గా మన లోడ్, ఇప్పుడు నీకు ఒకేసారి ఇంకొక 100 మెంబర్స్ యాడ్ అయ్యారు, ఆబ్వియస్లీ ఇది డెడ్ అయిపోయింది అనుకుందాం. నీ వెబ్సైట్ని యాక్సెస్ చేయగలవా? ఆబ్వియస్లీ నువ్వు వెబ్సైట్ని యాక్సెస్ చేయలేవు.
ఎందుకు? ఆల్రెడీ నీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఉందో అది డెడ్ అయిపోయింది కదా, అవునా? బట్ అదే కనుక నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా ఉన్నావు, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్ అనుకుందాం, ఇది ఒక VPC అనుకుందాం. ఓకే, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్. నీ అప్లికేషన్ని ఇక్కడ సేమ్ ఇక్కడ డిప్లాయ్ చేసిన, ఇక్కడ డిప్లాయ్ చేసినావు. అర్థమైందా? సో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఒక లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇక్కడ పెట్టావు. యూజర్స్ ఏది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ యూజర్స్ అనుకుందాం, వీళ్ళందరూ యూజర్స్ అనుకుందాం. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ దీని కెపాసిటీ అనేది, ఈ లోడ్ బ్యాలెన్సర్ కెపాసిటీ అనేది 4 people అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ 4 people ఏదైతే ఉందో ఇది రిక్వెస్ట్ తీసుకొని ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే దీని యొక్క EC2 యొక్క హెల్త్ ఏదైతే ఉందో, హెల్త్ అంటే ఏంటి, ఇది పని చేస్తుందా లేదా అని ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్ యొక్క హెల్త్ని చూసుకుంటుంది. ఓకే, ఈ ఈ 4 మెంబర్స్ని ఎక్కడికి రౌట్ చేస్తుంది? ఈ 4 మెంబర్స్ని తీసుకెళ్ళి ఈ EC2 ఇన్స్టెన్స్కి రౌట్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5th తోటి వీడు కూడా వచ్చాడు దీన్ని యాక్సెస్ చేయడానికి. సో ఇక్కడ ఆల్రెడీ 4 members ఫిల్ అయిపోయారు కదా. అప్పుడు EC2 ఇన్స్టెన్స్ ఏం చేస్తుందంటే ఇటు రౌట్ చేస్తుంది, ఏ నువ్వు వెళ్ళిపో, వీడియో అవునా? ఫర్ ఎగ్జాంపుల్ వీడియో వెళ్ళిపోయాడు, వీడియో వెళ్ళిపోయాడు, వీడియో వెళ్ళిపోయాడు. ఇప్పుడు 4 members ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ వెబ్సైట్ యాక్సెస్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ముగ్గురే ఉన్నారు అనుకుందాం, ఇక్కడ ఆల్రెడీ 4 ఉన్నారు, ఇక్కడ ముగ్గురే ఉన్నారు అనుకుందాం. కొంచెం టైం అయిపోయిన తర్వాత సో ఇక్కడ స్పేస్ ఉంది కదా, నెక్స్ట్ యూజర్ అక్కడ వచ్చాడు అనుకుందాం, ఆ నెక్స్ట్ యూజర్ని తీసుకెళ్ళి ఇక్కడ రౌట్ చేస్తుంది. అంటే ఎక్కడ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ తీసుకెళ్తా ఉంటుంది. ఇది ఏం చేస్తుంది చెప్పనా, కన్సిస్టెంట్గా యూజర్స్ ట్రాఫిక్ కూడా చూస్తూ ఉంటుంది. హే యూజర్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారని చూస్తూ ఉంటుంది. అండ్ ఈ EC2 ఇన్స్టెన్స్ కూడా ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తూ ఉంటుంది దీని హెల్త్ ఎలా ఉంది. ఓకే ఫైన్, ఇది బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకో EC2 ఇన్స్టెన్స్ అనుకుందాం, ఇది ఏం చేస్తుంది అంటే ఈ EC2 ఇన్స్టెన్స్ తీసుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డౌన్ అయిపోయింది కంప్లీట్గా, దీనికి ఏదో అయింది, డౌన్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు వేరే ఇన్స్టెన్స్ ఉంటాయి, ట్రాఫిక్ తీసుకెళ్ళి ఇక్కడ రౌట్ చేస్తుంది. నీకు ఇంకో ఇన్స్టెన్స్ ఉందనుకో, ట్రాఫిక్ తీసుకెళ్ళి ఇక్కడ రౌట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్సింగ్లో 3 లోడ్ బ్యాలెన్సింగ్స్ ఉంది. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. సెకండ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఓకేనా? థర్డ్ థింగ్ వచ్చేసి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు. సో ఫస్ట్ థింగ్ దీన్ని ALB అంటారు, LB అంటారు, దీన్ని ELB అంటారు షార్ట్ నేమ్. ఓకేనా? యా గో హెడ్. సో ఏదైతే ట్రాఫిక్ ని రౌట్ చేస్తుందో దాన్ని ఏమంటారు అంటే లైక్ దీన్ని దీన్ని లోడ్ బ్యాలెన్సర్ అంటారు. ఓకే ఓకే అది లోడ్ బ్యాలెన్సింగ్. ఓకే ఓకేనా? గివ్ మీ 1 second. యా దీని ఇక్కడ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ దీన్ని ఏదైతే ఉందో దీన్ని ఈ రోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ అనే దాని గురించి చూద్దాం. అర్థమైందా? సో లెట్ మీ గూగుల్ ఇట్, లైక్ అసలు ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి, ఎలా ఉంటుందో మనం దీని గురించి డీటెయిల్గా చూద్దాం. ఓకే, AWS అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, దీని గురించి చూద్దాం అసలు ఏముంటుంది. ఓకేనా? ఇక్కడ చూడు, a load balancer is a serverless as a single point that contact for clients. The load balancer distribute the incoming application traffic across the target such as EC2 instance. చూసావా ఏముంది ఇక్కడ? జస్ట్ పాయింట్ అవుట్ ఇక్కడ చూసుకో ఒకసారి ఏముంది అంటే ఇన్కమింగ్ ట్రాఫిక్. అంటే ఇందాక నేను ఏమన్నాను, యాక్సెస్ చేయడం అంటే ఇన్కమింగ్ ట్రాఫికే కదా, అవునా? అండ్ సచ్ as ఈ టార్గెట్ గ్రూప్స్ ఏంటి, EC2 ఇన్స్టెన్స్ ఇన్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ అప్లికేషన్ హైలీ అవైలబుల్గా ఉండాలి. గుర్తుందా, మనం క్లాస్ నెంబర్ 1లో చూసాం ఏంటి, నీ అప్లికేషన్ ఓన్లీ ఒకే అవైలబిలిటీ జోన్లో చేసినావు అనుకో ఇబ్బంది అయితే, అదే 2-3 అవైలబిలిటీ జోన్స్లో చేసినావు అనుకో ఈజీ అయింది, అంతే కదా? ఓకే, దిస్ ఇంక్రీజ్ ద హైలీ అవైలబిలిటీ ఆఫ్ యువర్ అప్లికేషన్. యూ కెన్ యాడ్ మోర్ లిజనర్స్ టు. ఇక్కడ నువ్వు చూడు, ఇది లోడ్ బ్యాలెన్సర్. ఓకేనా? టార్గెట్ చూడండి, డిఫరెంట్ టార్గెట్స్ ఉన్నాయి. ఓకేనా? ఈచ్ టార్గెట్ గ్రూప్ routes request 1 or more register targets such as EC2 instance. Using the protocol of port number you can specify. You can register. Go out. Get out. Okay. You can configure the health checks as per the target group basis. Health checks are performed at all the targets
రిజిస్టర్డ్ ఇన్ టార్గెట్ గ్రూప్ అంటే ఈ టార్గెట్స్ ఏదైతే ఉన్నాయి, ఇది ఏ టార్గెట్ని అయితే నువ్వు వెళ్ళమని చెప్తున్నావు ఆ టార్గెట్ దగ్గరికి వెళ్ళి ఓకేనా ఆ గ్రూప్తో మాట్లాడి వచ్చింది అనమాట. ఓకే, సో మనం ఏం చేద్దాం అంటే ఇన్ డీటెయిల్ ఇక్కడ చూడు అప్లికేషన్ లోడ్ దీని యొక్క బెనిఫిట్స్ కూడా ఉన్నాయి చూడు. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా మన దగ్గర ఉందన్నమాట. ఇదంతా నీకు డాక్యుమెంటేషన్ ఉంది, కావాలంటే నువ్వు ఎప్పుడైతే ఫ్రీగా ఉన్న టైం ఏదైతే ఉందో అప్పటికెళ్ళి నువ్వు చూసుకోవచ్చు అనమాట. అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది క్లియర్ స్టెప్స్లో నీకు ఉంటాయి. ఓకేనా, బట్ రైట్ నో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా వెళ్ళి మనం చేస్తాం. ఓకేనా, లెట్ మీ గో టు టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఇన్ అప్లికేషన్. ఓకే, ఇన్ AWS అప్లికేషన్ లోడ్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. సారీ, ఎలాస్టిక్ మైట్ బి దాన్ని అలానే కూడా అంటారు అనుకుంటా, బట్ లెట్స్ సీ, నాట్ ఎ ప్రాబ్లం. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మైట్ బి నీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా, లోన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అక్రాస్ ద డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో. సో నౌ వీ విల్ గో, మనం వెళ్ళి హ్యాండ్స్ ఆన్ వెళ్ళి కంప్లీట్గా ట్రై చేద్దాం అసలు ఏముంటుంది ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి చూద్దాం. ఓకేనా, లెట్ మీ గో, లెట్ మీ ఓపెన్ మై యప్. ఓకే, సో ఆల్రెడీ నేను ఓపెన్ చేసే ఉన్నాను. ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి అంటే ఈ రోజు నేను నీకు ఒక డెమో కూడా చూపిస్తాను అనమాట. నేను ఒక వెబ్సైట్ నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, draw.io అని ఒక దాంట్లో చూపిస్తాను అనమాట. ఓకేనా, సో ఈ draw.ioలో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అదన్నీ ఇక్కడ మనం డయాగ్రామ్ వేద్దాం మనం. ఓకేనా, ఐఎమ్ గోయింగ్ టు న్యూ. ఓకే, యా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఇక్కడికి వెళ్ళి VPC అని టైప్ చేస్తున్నాను. అర్థమైందా? ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేద్దాం ఈ రోజు వెళ్ళి. VPC క్రియేట్ చేస్తాం. ఓకేనా, VPCని క్రియేట్ చేద్దాం. VPCని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నీకు ఇలా డయాగ్రామేటిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తాను మీద ప్రతి ఒక్కటి. Okay. ఓకేనా, VPC క్రియేట్ చేస్తున్నాం. So let me go to here, VPC console. Let's go to VPC, create a VPC. ఏం చెప్దాం అంటే ఇది VPCL, yeah. డెమో VPC అని పెడుతున్నాను. ఓకేనా, సో Okay. నేను ఇస్తున్నాను 10.0.0.0/16 ఇస్తున్నాను. Okay. క్రియేట్ VPC క్రియేట్ చేశాను. VPC క్రియేట్ చేసిన తర్వాత మనం ఇమీడియట్గా ఏం చేయాలి, సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. సబ్నెట్స్. ఓకేనా, గో టు హియర్, ఇప్పుడు మనం 2 సబ్నెట్స్ తో వర్క్ చేస్తున్నామా లేకపోతే ఓన్లీ? నువ్వు ఓకే. సబ్నెట్స్ చేస్తాను డెమో VPC. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రెండు పబ్లిక్ సబ్నెట్స్, నో ప్రైవేట్ ఇక్కడ. ఓకేనా, ఓకే. ఇలా చేద్దాం. నేను ఏమంటున్నానంటే డెమో పబ్లిక్ సబ్నెట్ 1 అవైలబిలిటీ జోన్ US ఈస్ట్ ఏ ఇస్తున్నాను, 1A ఇస్తున్నాను. ఓకే. 0.1.0./24 ఇస్తున్నాను. ఇక్కడ ఇంకొక సబ్నెట్ యాడ్ చేస్తున్నాను. పైన ఏం నేమ్ ఇచ్చాను, డెమో పబ్లిక్ సబ్నెట్ 1 కదా. ఓకే, కింద ఏమి ఇస్తున్నాను అంటే నేను పబ్లిక్ సబ్నెట్ 2 ఇస్తున్నాను. ఓకేనా, 2 ఇచ్చాను. ఇక్కడ ప్రిఫరెన్స్ ఏమో ఇక్కడ 1B ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం పెడుతున్నానంటే నేను 10.0.3.0.24 ఇస్తున్నాను. ఓకే, క్రియేట్ సబ్నెట్. మనం ఏం చేసాము, రెండు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో ఏమైంది మనకి, రెండు సబ్నెట్స్ క్రియేట్ చేసాము. ఒక 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో క్రియేట్ చేసాం. 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో ఏం క్రియేట్ చేశాను, సబ్నెట్స్ క్రియేట్ చేశాను. లెట్ మీ మై డయాగ్రామ్ అటాచ్ దట్ పర్టికులర్ వన్. సో ఇక్కడ ఏం చేశాను, సబ్నెట్ క్రియేట్ చేశాను కదా నేను, సబ్నెట్ అని టైప్ చేస్తున్నాను. ఓకేనా, ఓకే, ఒక పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేశాను నేను ఇక్కడ. సారీ, ఇక్కడ సబ్నెట్ క్రియేట్ చేశాను నేను. ఓకే, ఓకే. ఏం ఇక్కడ వెళ్ళి నేను పేస్ట్ చేస్తున్నాను. ఏం చేస్తానంటే రెడ్యూసింగ్ సైజ్. ఓకేనా, సబ్నెట్స్ క్రియేట్ చేశాను. టూ సబ్నెట్స్ క్రియేట్ చేశాను కదా.
సో నా వాట్ ఐ నీడ్ టు డూ, లెట్ మీ గో టు సబ్నెట్స్, రిఫ్రెష్ మై సబ్నెట్స్. వీటన్నిటిని క్రియేట్ చేశాను. నెక్స్ట్ థింగ్ మనం ఏం క్రియేట్ చేయాలి? ఆబ్వియస్లీ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేయాలి. ఏం క్రియేట్ చేద్దాం? డెమో ఐజీడబ్ల్యూ అని క్రియేట్ చేశాను నేను. ఓకేనా? సో అటాచ్ నేను దేనికి చేయాలి? అటాచింగ్ చేయాలి, విపిసి చేయాలి కదా. డెమో పెట్టేసి డెమో విపిసి కదా, అటాచ్ చేశాను. సో నౌ కమ్ టు హియర్. ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం మనం? లింక్కి ఇంటర్నెట్ గేట్వే అని టైప్ చేశాను నేను. ఒక్క నిమిషం. ఇంటర్నెట్ గేట్వే అని టైప్ చేశాను నేను ఇక్కడ. ఓకేనా? ఇదే కదా. ఇది ఎక్కడ పెట్టాను చెప్పు నేను? విపిసికి ఇచ్చానా లేదా? ఇట్లా పెట్టుకుందాం. బీపీసీ కనెక్ట్ చేసి విపిసికి అటాచ్ చేస్తున్నాను. ఓకేనా? దీన్ని ఏం చేద్దాము? కొంచెం కింది జరుపుదామా? నేను ఒక చిన్న పని చేస్తాను నీకు. ఓకే, దీన్ని ఇట్లా పెట్టాను నేను. ఓకేనా? దీన్ని ఇంటర్నెట్ గేట్వే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను నేను. ఓకే. సో ఇంటర్నెట్ గేట్వే కూడా మనం క్రియేట్ చేసాం, దాన్ని అటాచ్ చేసాం విపిసికి. అంతా అయిపోయింది కదా, డెమో వచ్చేటప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? రౌట్ టేబుల్ క్రియేట్ చేయాలి కదా, అవునా? డెమో రౌట్ టేబుల్ అన్ని డెమోతో క్రియేట్ చేస్తున్నాను. డెమో బీసీకి వెళ్ళిపోయింది. రౌట్ టేబుల్ క్రియేట్ చేశాను కదా నేను. సబ్నెట్స్కి ఏం చేయాలి? సబ్నెట్ చాలా సబ్నెట్, రెండు పబ్లిక్ సబ్నెట్ అంటే దీనికి రెండింటిని అసైన్ చేయాలి కదా. సేవ్ చేశాను నేను. ఇప్పుడు నేను రౌట్స్కి వెళ్ళాలి కదా, ఇంటర్నెట్ గేట్ అటాచ్ చేసినాం కదా, 0.0.0 కదా. ఇంటర్నెట్ గేట్వే సారీ, నాట్ గేట్, ఇంటర్నెట్ ఇంటర్నెట్ గేట్వే డెమో సేవ్ అయిపోయిందా? ఇంటర్నెట్ అటాచ్ చేసినావు, ఈపీసీ అట్లా సబ్నెట్స్ క్రియేట్ చేసినావు, ఇంటర్నెట్ గేట్వే అటాచ్ రౌట్ టేబుల్ క్రియేట్ చేసినావు, ఇది క్రియేట్ చేసినావు. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం EC2 నౌ లెట్స్ గో టు EC2 ఇన్స్టెన్స్. EC2కి వెళ్ళాలి. EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళగానే నౌ క్లిక్ ఆన్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, లాంచ్ EC2 ఇన్స్టెన్స్. ఇక్కడ నేను ఏమంటున్నానంటే డెమో EC2 1 అని పెడుతున్నాను. నేను ఉబుంటూ ఇస్తున్నాను ఈసారి. కీ పేరు ఇస్తున్నాను. కీ పేరు ఆల్రెడీ నీకు తెలుసు, ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న AWS క్లాస్ అని. నెట్వర్క్ లింక్కి వెళ్ళినాము, డెమో విపిసికి వెళ్ళాము, అవునా? ఇక్కడ చూడు, ఫస్ట్ నేను క్రియేట్ చేసింది డెమో పబ్లిక్ సబ్నెట్ 1తో క్రియేట్ చేస్తున్నాను. ఆటో ఎస్ఎన్ఐపి పబ్లిక్ ఎనేబుల్ చేశాను. ఓకేనా? అంటే ఇక్కడ మనం ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఇంకొక పోర్ట్ యాడ్ చేస్తున్నాము. ఓకేనా? ఎక్కడి నుంచి అయినా దీన్ని ఎనేబుల్ చేయడానికి, దాన్ని హెచ్టిటిపి అంటాను నేను. ఓకే, పోర్ట్ 80 వచ్చింది, ఎనీవేర్ నుంచి యాక్సెస్ చేస్తున్నాను నేను. ఒక సెక్యూరిటీ గ్రూప్ని ఇక్కడ యాడ్ చేశాను. అంటే క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసావు అంటే నీ VM క్రియేట్ చేసావు, VM మీన్ ఒక కంప్యూటర్ క్రియేట్ చేసావు. సో ఇప్పుడు నువ్వు ఏదన్నా కానీ ఇప్పుడు నువ్వు ఒక టామ్ క్యాట్ సర్వర్ అవ్వచ్చు, లేకపోతే పైథాన్ అవ్వచ్చు, టెర్మినల్ మీద ఇన్స్టాల్ చేయాలి. ఏం చేస్తావు? నువ్వు గూగుల్లోంచి ఇన్స్టాల్ చేస్తావా లేదా? నీ లోకల్ పాత్రకు వచ్చేస్తుంది, ఆ పాత్ ఇచ్చేస్తే నీకు వచ్చేస్తుంది. అలా పాత్ని డౌన్లోడ్ చేసుకున్న పాత్ని సిస్టమ్ వేరియబుల్స్ లో ఇచ్చి ఇక్కడ చేస్తే అయిపోతుంది. సేమ్ డే ఈ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడే, ఎప్పుడైతే ఇది క్రియేట్ అవుతుందో, క్రియేట్ అవుతున్నప్పుడు ఏం చేయాలి? ఆటోమేటిక్గా ఒకటి దీంట్లో క్రియేట్ అవ్వాలి. సో నేను ఒక స్క్రిప్ట్ ఇస్తున్నాను. ఆ స్క్రిప్ట్ ఏంటి తెలుసా? ఇది ఆ స్క్రిప్ట్. ఇదేంటంటే ఇక్కడ చూడు, బిన్ బ్యాష్ వస్తుంది, సూడో ఏపీటీ వస్తుంది, ఇన్స్టాల్ అపాచీ అనేది ఒకటి ఇన్స్టాల్ అవుతుంది, సర్వర్ డీటెయిల్స్ ఉంటుంది, ఎకో పెట్టి ఈ యొక్క హోస్ట్ నేమ్ అంటే మనకి చూడు పబ్లిక్ IP అనేది మనకి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయినప్పుడు వచ్చింది కదా. ఒక HTML పేజ్ క్రియేట్ చేస్తున్నాను, సర్వర్ డీటెయిల్స్ అని చెప్పేసి హెడ్డింగ్ 1 సర్వర్ డీటెయిల్స్, హోస్ట్ నేమ్ వస్తుంది, హోస్ట్ IP అడ్రస్ వస్తుంది. ఓకే, దీన్ని కంట్రోల్ చేసుకొని నేను ఎక్కడ చేస్తున్నాను అంటే ఈ యూజర్ డేటాలో ఎంటర్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయ్యి మనం పబ్లిక్ సబ్నెట్లోకి వెళ్ళి ఆ ఐపీని కొడతామో ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్ యొక్క IP అడ్రస్ అనేది మనకి పబ్లిక్లో వచ్చింది. సో నేను దీన్ని చూపిస్తాను ఫస్ట్ టైం కాబట్టి. లాంచ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసాం. ఇప్పుడు ఒకటి EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కదా, ఇంకోటి కూడా క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు ఇంకోటి కూడా చేద్దాం మీన్ టైంలో.
డెమో EC2 ఇన్స్టెన్స్ 2 అని పెడుతున్నాను ఇక్కడ. ubuntu క్లిక్ చేశాను. ఓకే, సేమ్ థింగ్. మళ్ళీ కీ పేరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి AWS కీ పేరు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి డెమో ఓపీసీకి వెళ్ళాను నేను. ఇక్కడికి వచ్చేసి ఇందాక 1 సెలెక్ట్ చేసుకుని 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటో ఎస్ఎబుల్ దీన్ని ఎనేబుల్ చేశాను. సెక్యూరిటీ గ్రూప్ని ఇంకోటి నేను హెచ్డిపి చేయడానికి ఇక్కడ పోర్ట్ అనేది హెచ్డిపి పెట్టాను ఇక్కడ నేను. ఓకే, ఇక్కడ ఎనీవేర్ ఈ పెడుతున్నాను. సెకండ్ ఇన్స్టాన్స్ లోడ్ బ్యాలెన్స్. దీనికి సెక్యూరిటీ గ్రూప్లో ఇంకొక రూల్ యాడ్ చేశాను అంతే. ఓకే. ఇక్కడ యూజర్ డేటాకి వస్తున్నాను, నీకు చూపిస్తాను. గివ్ మీ 1 minute. యూజర్ డేటాకి వస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. లాంచ్ ఇన్స్టెన్స్. ఇన్స్టాన్స్. ఓకే. మనం ఇంతకుముందు లాంచ్ అయిన ఇన్స్టెన్స్ ఉందా, దానికి వెళ్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇందాక ఒకటి క్రియేట్ అయినది ఇన్స్టాల్ అవ్వలేదు చూడు. ఇట్స్ స్టిల్ ఇన్స్టాలింగ్ అనమాట. ఇక్కడ ఇన్స్టెన్స్ స్టేటస్ ఎక్కడ వచ్చింది, ఇంకా ఇక్కడ స్టిల్ పెండింగ్. ఇక్కడ ఇనిషియలైజ్ అవ్వలేదు. స్టిల్ ఇంకా ఇన్స్టెన్స్ అనేది ఇక్కడ ఇన్స్టెన్స్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ఇంకా స్టేటస్ చెక్ అనేది ఇంకా అవ్వాలా, చూద్దాం. ఇంకా స్టిల్ ఇన్స్టెన్స్ రన్ అవుతా ఉంది. ఓకేనా? సో లెట్ మీ వెయిట్ అంటిల్ ఇట్ రన్. ఓకే, సో ఇప్పుడు నీకు ఎందుకు ఇప్పుడు నీకు అర్థమైపోతుంది. బేసిక్ ఇది ఇంత టైం తీసుకోదు. ఎందుకు ఇన్స్టలేషన్ టైం తీసుకుంటుందంటే మనం యూజర్ డేటా స్క్రిప్ట్ ఇచ్చినాం కదా, ఈ EC2 ఇన్స్టెన్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఇది కూడా క్రియేట్ అవ్వాలన్నమాట. ఓకేనా? అందుకే ఇట్స్ టేకింగ్ సమ్ టైం. ఎందుకంటే EC2 ఇన్స్టెన్స్ పైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నువ్వు పైథాన్ ఇందాక స్క్రిప్ట్ ఇచ్చాం కదా, ఆ స్క్రిప్ట్లో నువ్వు ఏమన్నావు, ఇంటర్నెట్ నుంచి పైథాన్ లైబ్రరీని డౌన్లోడ్ చేసుకొని, ఓకేనా, ఈ EC2 ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేద్దాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒకటి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటే నువ్వేం చేస్తావు, పోయి పైథాన్ హైఫన్ వర్షన్ కొడితే నీకు పైథాన్ వర్షన్ రావాలి కదా, డౌన్లోడ్ వస్తుందా? అవునా? సో స్టిల్ ఇట్స్ గివ్ మీ, దానికి కొంచెం టైం ఇద్దాం. సో మీన్ టైంలో నేను ఏం చేయాలంటే టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. ఓకే, నేను చెప్తాను చూడు. టార్గెట్ గ్రూప్ని మనం ఏం చేద్దాం అనుకున్నాం, లోడ్ బ్యాలెన్సర్. ఇప్పటి వరకు నీకు తెలుసు కదా ఎలా చేయడం నీకు వచ్చు. ఇప్పుడు నేను ఈ EC2 ఇన్స్టెన్స్కి లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో అందుకే నేను టార్గెట్ గ్రూప్ని ఇవ్వాలి. బేసిక్గా మనం ఏంటి ఇన్స్టెన్స్ కదా, టార్గెట్ ఏంటి, డెమో లోడ్ బ్యాలెన్సర్ మనం ఇస్తున్నాం. ఓకేనా? హెచ్టిపి అనేది ఇస్తున్నాం. ఇక్కడ VPC ఇవ్వాలి కదా మనం. డెమో VPC ఇచ్చినాం, మనం హెచ్టిపి రిక్వెస్ట్ ఇచ్చినాం. హెల్త్ చెక్ పాత్ సేమ్ నెక్స్ట్. నువ్వు ఏం చేయక్కర్లేదు. ఇక్కడ మనం చేసినాం కదా, ఈ VPCకి ఏమేమి అటాచ్ అయినాయి సబ్నెట్స్, ఈ 2 అవైలబుల్ సబ్నెట్స్ ఉన్నాయి కదా మనకి. అంటే మిగతా ఏమైనా పెండింగ్ స్టేట్లు ఉంటే ఇంకా అది పూర్తిగా రన్ అయింది లేదు మనకి తెలియదు కదా, పెండింగ్లో ఉన్న దాటిని కూడా సెలెక్ట్ చేయమని. ఓకేనా? సో మనం ఏం చేసినాం, ఈ EC2 ఇన్స్టెన్స్ కూడా పెట్టేసుకున్నాం. ఓకేనా? ఓకే, ఇక్కడ యాడ్ అయిపోయినాయి పైన. టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేసేసినాం. ఓకేనా? ఇక్కడ చూడు, ఇక్కడ అన్యూజ్డ్ అని వచ్చింది. ఎందుకు అన్యూజ్డ్ వచ్చిందంటే ఇంకా లోడ్ బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి మనం. జస్ట్ టార్గెట్ గ్రూప్స్ సెట్ చేసినాం, ఆ టార్గెట్ ని ప్రాపర్ లోడ్ బ్యాలెన్స్ సెట్ చేయాలి కదా. EC2 ఇన్స్టెన్స్కి వెళ్దాం, రన్ చేద్దాం. ఓకే, ఇది ఒకటి ఇన్స్టాల్ అయింది. ఓకేనా? దీన్ని వెళ్ళి నేను కొడుతున్నాను చూడు, గూగుల్కి వెళ్తున్నాను, కొట్టేస్తున్నాను. చూడు ఏమొచ్చింది అక్కడ, సర్వర్ డీటెయిల్స్ 0.1.56, IP అడ్రస్ 10.0.156. దీనికి వెళ్ళి చూద్దాం. ఇదే కదా ప్రైవేట్ IP అడ్రస్ 0.1.256. ఇది వచ్చిందా లేదా? ఇది స్క్రిప్ట్ ద్వారా వచ్చింది కదా. స్క్రిప్ట్ ఏం చేస్తుంది, నువ్వు స్క్రిప్ట్ చూడాలి. చూడు ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ చూడు, ఏమి క్రియేట్ HTML సర్వర్. సర్వర్ అంటే ఏంటి, హెడ్డింగ్ సర్వర్ లో వచ్చింది. సర్వర్ డీటెయిల్స్. సర్వర్ 1 అంటే ఏంటి, సర్వర్ డీటెయిల్స్ అని వచ్చింది. అంటే హెడ్డింగ్ 1 లో పెద్ద, అక్కడ H2 అని పెడితే తక్కువ వచ్చింది. హోస్ట్ నేమ్ ఇచ్చిన. హోస్ట్ నేమ్ ఎక్కడ నుంచి తీసుకురమ్మంటున్నాను నేను, మన EC2 ఇన్స్టెన్స్ లో దగ్గర నుంచి తీసుకురమ్మంటున్నాను నేను. అర్థమైందా? ఒక అపాచీ ఇన్స్టాల్ చేసి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీటిని అన్నిటిని మన EC2 ఇన్స్టెన్స్ నుంచి తీసుకురమ్మంటున్నాను. అర్థమైంది కదా? సో లెట్స్ గో హియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎక్కడున్నాం, టార్గెట్ గ్రూప్ మనది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళు, లోడ్ బ్యాలెన్సర్ క్లిక్ చేయి, క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్న అప్లికేషన్ లోడ్, నెట్వర్క్ గేట్వే వాటిని తర్వాత చూద్దాం. ముందు మనం దీన్ని చూద్దాం. ఓకేనా? లోడ్ బ్యాలెన్సర్ ఏంటి, ఫైనల్ లోడ్ బ్యాలెన్సర్
అప్లికేషన్ ఏఎల్బిడి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ డెమో అని ఇద్దాం. డెమో అని ఇద్దాం. ఇదేంటి ఇంటర్నెట్ ఫేసింగే కదా, యూజర్స్ అందరూ ఇంటర్నెట్ నుంచి వస్తారు కదా, పెట్టినాం. IPv4 పెట్టుకోండి. VPC సెలెక్ట్ చేద్దాం, డెమో VPC. అవునా, మనకి ఏమున్నాయి సబ్నెట్స్ ఎక్కడ ఉన్నాయి, 1A 1Bలో వన్ క్రియేట్. అవును. అవును, సెలెక్ట్ చేసే వాటిని కూడా. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్తో పాటు నేను ఇంకో సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఎందుకు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నానంటే నాకు ఎవరైనా యూజర్స్ ఓవర్ ద ఇంటర్నెట్ రావాలి కాబట్టి నేను వీళ్ళకి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్ మీ గో టు VPC. వేరే సెక్యూరిటీ గ్రూప్స్ ఎక్కడ ఉంటాయి చెప్పు, VPCలో ఉంటాయి. సో ఇక్కడికి వెళ్తున్నాను నేను, నా సెక్యూరిటీ గ్రూప్కి వెళ్తున్నాను నేను. ఎక్కడ ఉంది ఇది, వేరే సెక్యూరిటీ గ్రూప్, సెక్యూరిటీ గ్రూప్ ఉంది. అవునా, ఇక్కడ నేను వెళ్తున్నాను. ఓకే, క్లిక్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్. క్లిక్ చేశాను, ఏమని వచ్చింది మనం, అప్లికేషన్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ డెమో అని ఇద్దాం. డెమో అని ఇస్తున్నాను. VPC ఏంటి, డెమో VPC కదా. ఇన్బౌండ్ రూల్ ఏంటి, ఇన్బౌండ్ రూల్ యాడ్ చేస్తున్నాను నేను. ఏం పెడుతున్నానంటే నేను ఆటోమేటిక్గా HTTP పెడుతున్నాను, 0.0 పెడుతున్నాను. అయిపోయింది, జస్ట్ క్రియేట్ ఇట్. ఇందాక మనం ఎక్కడికి వెళ్ళాము, ఇక్కడ చూడు, ఇక్కడికి వెళ్ళాను కదా, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, డిఫాల్ట్ ఒకటి యాడ్ చేశాను. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ డెమో కింద వచ్చింది. అది వచ్చింది కదా డిఫాల్ట్. ఈ రెండింటిని యాడ్ చేశాను నేను. ఇక్కడ ఇందాక టార్గెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసినా లేదా, లోడ్ బ్యాలెన్స్ ఇదే కదా, దీన్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, రిమైనింగ్ ఈ వ్యాఫ్ అంటే చెప్తాను. ఈ కాన్సెప్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాళ్ళు. దాని సెక్యూరిటీ పరంగా ఇది ఎలా ఉంటుందని తర్వాత చూపిస్తాను. ఓకేనా, జస్ట్ క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్స్. ఓకే, ఇది ఏదో నాట్ అలౌడ్ ఏదో అంటుంది. ఓకే, క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయిపోతుంది. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇక్కడ చూడు, అప్లికేషన్లో ఇది ప్రొవిజన్ అవ్వడానికి ఒక 2 to 3 minutes టైం పట్టింది. సో మీన్ వైల్గా మనం ఇందాక ఇక్కడ క్రియేట్ చేసినాం కదా, వీటికి వెళ్దాం. ఓకే, సీమ్స్ లైక్ ఇప్పుడు రెండు రన్ అవుతున్నాయి కదా, దీని మీద క్లిక్ చేయి, డెమో 2. ఓకే, క్లిక్ ఆన్ పబ్లిక్ ఇన్స్టెన్స్, గో టు హియర్. ఇది వచ్చిందా లేదా, 10.0.3.990 ఇదే కదా, 10.0.3.90 వచ్చిందా లేదా, ఇక్కడ వచ్చింది కదా. సో అంతే ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెట్స్ హోప్ దిస్ విల్ ఫాస్ట్గా క్విక్గా ఇది ప్రొవిజన్ అయ్యిద్ది అనుకుందాం. ఇట్ విల్ టేక్ బేసిక్గా టైం తీసుకుంటుంది, ఇది 1 or 2 minutes టైం తీసుకుంటుంది. ఓకే, లెట్స్ సి. మనకి ఈ DNS నేమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఈ DNS నేమ్ తీసుకెళ్ళి గూగుల్లో కొట్టినాం అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఈ DNS అనేది ఈ యొక్క ఇది లోడ్ బ్యాలెన్సర్ కదా. ఇప్పుడు నేను చూపిస్తాను లోడ్ బ్యాలెన్సర్ ఎలా క్లిక్ చేసినాను. డయాగ్రామ్లోకి వెళ్దాం. లోడ్ బ్యాలెన్సర్ మనం క్రియేట్ చేసినాం కదా, మీకు ఒక చిన్న లోడ్ బ్యాలెన్సర్ చూపిస్తాను. ఇక్కడ చూడు, ఈ డయాగ్రామ్ చూడు, ఇది EC2 ఇన్స్టెన్స్, ఇది EC2 ఇన్స్టెన్స్ కదా. యూజర్ ఉన్నాడు, యూజర్ ఏమో ఈ లోడ్ బ్యాలెన్సర్ని హిట్ చేస్తున్నాడు. అర్థమైందా, హిట్ చేస్తే ఏం చేస్తుంది, ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ నేను పోయి ఏం కొడుతున్నాను ఇప్పుడు, ఇక్కడ పెడతాను. ఓకే, ఇది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, యారోస్ పెడతాను.
What is this? I can't. Oh my God, this is crazy, dude. Okay, finally I did it something. Okay, sorry. I'm very bad at writing లానే ఇది నాకు నా మాట వినట్లేదు ఇది. చూడు ఎట్లా వస్తుందో. ఇటు వెళ్ళిపో అమ్మయ్య. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక వైట్ లైన్ గీస్తున్నాను ఇక్కడ. ఓకే, ఇది ఏం చేస్తుంది, ఇక్కడ ఒక EC2 ఇన్స్టెన్స్ పెడుతుంది. ఇది ఒక సబ్నెట్ కదా, ఇది ఒక EC2 ఇన్స్టెన్స్. ఏ సారీ, ఒక EC2 ఇన్స్టెన్స్ కదా. ఒక EC2 ఇన్స్టెన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, యూజర్ ఇలా ఉన్నాడు, ఇది లోడ్ బ్యాలెన్సర్ అవునా. సో నీకు ఇందాక ఒక ఫోటో చూపించాను, ఇది లోడ్ బ్యాలెన్సర్. ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ ఉంటుంది, విత్ ఇన్ ద VPCలోనే ఉంటుంది బేసిక్గా. ఓకే, లెట్ మీ ఇంక్రీజ్ మై, అందుకే నేను ఇందాక దీన్ని, సారీ ఇది ఇలా అయిపోయిందా. ఓకే, ఇలా ఉందన్నమాట నా VPC. ఓకే, ఓ మై గాడ్, యారోస్ ఇంత కష్టం నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే, ఓకే, ఐ గాట్ సంథింగ్, సారీ. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇలా అనుకుందాం మనం. ఓకేనా, అస్యూమ్ ఇట్. ఓకే, ఈ లోడ్ బ్యాలెన్స్ ఏం చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ట్రాఫిక్స్ ఈ 2 EC2 ఇన్స్టెన్స్కి. అర్థమైందా. ఆన్ టాప్ ఆఫ్ 50 పైన ఏం చేస్తున్నారు, యూజర్స్ ఎక్కడ ఉన్నారంటే ఇలా ఉన్నారు. బట్ నువ్వు అనొచ్చు, నేను వెబ్సైట్ని కదా సార్, నేను ఏంటది, నేను వెబ్సైట్ని కదా ట్రై చేసేది, నేను DNSని కాదు కదా, నీకు డౌట్ రావచ్చు బేసిక్గా. అవునా, లెట్ మీ గో టు లోడ్ బ్యాలెన్సర్, లెట్ మీ గెట్ రీఫ్రెష్ దిస్ వన్. సో నా లోడ్ బ్యాలెన్సర్ అయింది, ప్రొవిజన్ అయింది. ఇక్కడ ఉన్న DNS ఉంది చూసినావా, అవునా. ఈ DNS ఏదైతే ఉందో, ఈ DNSకి మనము ఈ DNSకి Route 53 అని నదర్ సర్వీస్ ఉంది AWSలో. అర్థమైందా. ఆ Route 53కి DNSని అటాచ్ చేస్తాము. అప్పుడు www.shailaja.com అని హిట్ చేసినాం అనుకో, ఆ shailaja.comకి ఈ DNS నేమ్ ఉంటుంది. ఈ DNS అనేది అక్రాస్ ద డిఫరెంట్ ఇన్స్టెన్స్కి ట్రాఫిక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మనం ఏం చేద్దాం అంటే దీన్ని కాపీ చేద్దాం, దీనికి కాపీ చేసి ఇట్లా ఇద్దాం. ఎప్పుడు ఏమొచ్చింది చూడు, 156 వచ్చిందా లేదా సర్వర్. హలో, వాయిస్ వినిపించట్లేదు. ఇక్కడ 156 వచ్చింది కదా సర్వర్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను చెప్పండి, దీన్ని రీఫ్రెష్ చేస్తాను నేను. ఇప్పుడు 90 వచ్చింది చూడు, మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. అంటే నేను రీఫ్రెష్ చేసిన రిక్వెస్ట్ వెళ్తుంది, అవునా. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది ఇక్కడ, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది అంటే ఒకసారి ఈ ఇన్స్టెన్స్ తీసుకెళ్తుంది, ఇంకోసారి ఈ ఇన్స్టెన్స్ తీసుకెళ్తుంది. అర్థమైందా. ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తే 90కి వెళ్ళింది, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే 156కి వెళ్ళింది. ఈ 90 అనేది ఒక EC2 ఇన్స్టెన్స్, అవునా. ఇంకో EC2 ఇన్స్టెన్స్ ఏంటి, ఇక్కడ 156 అంటే ఇంకో EC2 ఇన్స్టెన్స్. అర్థమైందా నేను మాట్లాడేది. గాట్ ఇట్. సో దిస్ ఈస్ హౌ టు డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ అన్నమాట. ఓకే. ఓకేనా.